ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు, షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసరి అదే వచ్చింది అనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి. బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ హీరో విజయ్ కార్తిక్ విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంతా భావిస్తే విడిపోయిన విషయాన్ని చెప్పి షాక్ ఇచ్చింది కీర్తి. విజయ్ ని నేను భర్తగా చూడలేకపోతున్నా, నా బంధం స్నేహం వరకు పరిమితం చేయాలని భావిస్తున్నా అంటూ బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో పలువురు నెటిజన్లు విజయ్ కార్తిక్ ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఎంతో కష్టాలను అనుభవించింది. ఈ స్థాయికి వచ్చిన కీర్తిని వదిలేయటం కరెక్ట్ కాదంటూ విజయ్ ని ట్రోల్ చేశారు. తాజాగా ఈ విషయంపై విజయ్ స్పందిస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ వీడియో చేయాలని అస్సలు అనుకోలేదు, కానీ నిన్న ఈవినింగ్ కీర్తి గారు పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి మీరు కీర్తి గారిని వదిలేయకండి, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి చాలా మంది కంటిన్యూస్ గా మెసేజ్ పెడుతున్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నాం, ఫ్రెండ్ గా ఉంటామని కీర్తి మెసేజ్ చేయడంతో అంతా నాకు కాల్స్ చేస్తున్నారు. విడిపోవటం అనేది నా నిర్ణయం కాదు, నేను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు ఆమెని విడిపోవాలని కోరుకుంటాను? అది నా నిర్ణయం కాదు, ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం. నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ కాలేదనే స్ట్రాంగ్ రీజన్ ఆమెకి అనిపించింది, అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తను డిసెంబర్లోనే నాకు ఈ మాట చెప్పి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఆమె జీవితం కాబట్టి ఆమె నిర్ణయం తీసుకోవటంలో తప్పు లేదు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను చాలా వరకు ఆమెను కన్విన్స్ చేశాను. కేవలం డబ్బు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశాను, కానీ ఆమె చాలా క్లియర్ గా చెప్పింది. నేను కాంప్రమైజ్ అయ్యే బ్రతకటం ఇష్టం లేదని చెప్పింది. తనకి ఆల్రెడీ బెటర్ ఆఫ్ దొరికారు అని నాకు క్లియర్ గా చెప్పింది. అందుకే నన్ను వదిలేసింది. అతనితోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె కూడా ఆల్రెడీ డిసెంబర్ లోనే చెప్పారు. ఆమె నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా కన్విన్స్ చేయడానికి చూశాను. వదిలేయొద్దు, మనం పెళ్లి చేసుకుందామని చెప్పాను, కానీ ఆమె నిర్ణయం తీసుకునే నాకు చెప్పింది కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవటం కరెక్ట్ కాదనిపించింది. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్విన్స్ చేయడానికి చూశారు. ఆమె వినే పరిస్థితిలో లేదు. నా ప్రయత్నాలు ఫలించలేదు. జరిగింది జరిగిపోయింది కాబట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది ఆమె ఫోటోలు డిలీట్ చేసింది కదా, మీరెందుకు డిలీట్ చేయలేదు అని అడుగుతున్నారు. ఒక పోస్ట్ పెట్టడం అనేది చాలా ఈజీ, కానీ ఆ పోస్ట్ వెనుక చాలా ఎమోషనల్ ఉంటుంది. నాకు ఆ పెయిన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఆ పోస్ట్, ఫోటోలు డిలీట్ చేస్తాను. నాకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను కూడా ఇంత షార్ట్ టైమ్ లో ఈ రిలేషన్ ఎండ్ అవుతుందని ఊహించలేదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అంతా అయిపోయింది.